వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ విఎస్, మిమ్మల్ని కంట్రోల్ చేయాలని ఒక వ్యక్తి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి. ఎవరా వ్యక్తి, ఏ విధంగా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 420కి ఇచ్చిన ఆఫర్ విషయంలో మీకు తెలియాల్సిన నిజాలు ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఈ వీడియో చూడకముందు 420 ఆఫర్ తీసుకోవడంలో కూడా ఆలోచించాలండి, ఓకేనా? అండ్ అలాగే మీ విషయంలో 420 ఎలాంటి పని చేశారనేది కూడా చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక వ్యక్తి, ఎస్, మీరు న్యూ విజన్తో ముందుకు వెళ్ళిపోతున్నారు, దూసుకొని వెళ్ళిపోతున్నారు. మీకు డివైన్ సపోర్ట్ ఉంది. మీరు చేస్తున్న పని నేచర్కి యాక్సెప్టబుల్గా ఉంది అని ఎలాగైనా సరే ఆపాలి అనుకుంటున్నారంట. ఎలాగైనా సరే అడ్డుగా నిలబడాలి అని అనుకుంటున్నారంట, ఓకేనా? స్క్వేర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, ట్రయాంగిల్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. మేల్ సర్కిల్, ఓకేనా? అండ్ మేల్ వచ్చేస్తుంది లేదా మేల్కి వచ్చింది, ఓకేనండి. ముందుకు వెళ్ళిపోతారు, ఎదిగిపోతారు అని చెప్పి అనుకుంటున్నారంట. దానికోసం చాలా ట్రై చేస్తున్నారు అడ్డు రావాలని చెప్పి, ఓకేనా? విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. ఎలాగైనా సరే కంట్రోల్ చేసేయాలి, ఎలాగైనా సరే ముందుకు వెళ్లకుండా చేసేయాలి అనే ప్రయత్నంలో ఉన్నారండి. బట్ మీరు ఏంజల్ ప్రొటెక్షన్లో ఉన్నారు. ఎస్, 6 ఈజ్ ద సిగ్నిఫికెంట్ అండి. ఖచ్చితంగా మీకు అందాల్సింది మీకు అందకుండా చెయ్యాలి అనే ప్రయత్నంలో కొంతమంది ఉంటే, ఒక 6 ఈ వ్యక్తితో పాటు మీకు రావాల్సినవి కూడా మీకు రాకుండా చేయాలని అనుకుంటున్నారండి. గతంలో ఇల్లు కావచ్చు, స్థిరత్వం, స్టెబిలిటీ, ఉద్యోగానికి సంబంధించి, ఓకేనా, మీ వాళ్ళ విషయంలో, మీ కేర్ గివర్ విషయంలో చాలా రకాలుగా క్రియేట్ చేశారు. రెయిన్బో కలర్స్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి, ఓకేనా? అండ్ ఒక అమాయకుల్ని చేసి, ఓకేనా, అండ్ మీ కేర్ గివర్ ఫెమినన్ ఎనర్జీ ఎక్కువగా చూపిస్తుంది. మీ మదర్ వాళ్ళ దగ్గర గోల్డ్ తీసుకోవడం కానీ, వాళ్ళకి పనికొచ్చే కొనుక్కుంటే వాటిని అమ్మించేయడం కానీ, లేదా వాళ్ళకి రావాల్సింది తీసేసుకోవడం. వాళ్ళు ఏంటి అంటే చాలా ఇన్నోసెంట్గా అందరినీ కూడా నమ్మేసి, ఎవరిని పలానా ఎలా ఉంటారు లేదా కావాలని చేస్తున్నారు అన్న ఉద్దేశమే వాళ్ళకి లేదు. సో అలాంటి టైంలో ఏంటి అంటే కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు, బాధ పెట్టాలని చాలా ట్రై చేశారు, చాలా రకాలుగా బాధ పెట్టారు. అండ్ ఫ్రేమ్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. ఫ్రేమ్ చేసి కూడా చూపించారంట చాలా విషయాల్లో. ఫ్రేమ్ చేయడానికి కూడా ట్రై చేశారు. బట్ ఏంటి అంటే తన యొక్క నేచర్, తన యొక్క లైట్ ఏమైంది అంటే, నిజం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు వెలుగులోకి వస్తుంది కదా. అలాగే మీ కేర్ గివర్ విషయంలో కూడా వాళ్ళు చేయాలనుకుంది ఫ్రేమ్ చేసేసాము అనుకున్నారు, కానీ నిజం ఏంటి అనేది అందరికీ తెలియకుండా ఆపలేకపోయారు, ఓకేనా? అది కాదు నిజం. ఎవరో ఒక వ్యక్తి, కొంతమంది ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కలిసి మీ వాళ్ళ విషయంలో క్రియేట్ చేసి మీ కేర్ గివర్ని కొత్తగా చూపించాలి, అందరి ముందు పరువు తీసి ఇంకా వాళ్ళు తప్పుకునేలా చేయాలి, వాళ్ళ చేతికి బురద అంటకుండా ఈ ప్రయత్నాలు చాలా చేశారు. అందరికీ కూడా మబ్బులు విడిపోయినాయండి, ఓకేనా? బ్లాక్ అండ్ వైట్ అంతా కలర్ 3D HD, ఓకేనా? కలర్ఫుల్ లైఫ్ని బ్లాక్ అండ్ వైట్ చేసేయాలి అని చాలా ట్రై చేశారు, చాలా బాధ పెట్టారు. అండ్ ఏంటి అంటే వాళ్ళకి ఫ్రేమ్ చేసి చూపించేస్తున్నాం అనుకున్న దానిలో 3 సైడ్లు మాత్రమే వాళ్ళు ఫ్రేమ్ కట్టగలిగారు. ఇంకో సైడ్ అనేది డివైన్ లైట్, అటు సైడ్ దాన్ని ఎవరు కూడా ఆపలేరండి. సో ఆ యొక్క లైట్కి మీ యొక్క కేర్ గివర్ విషయంలో కావచ్చు, ఫెమినిన్ ఎనర్జీ మీరు కావచ్చు, లేదా మీ సిస్టర్, మీ సిబ్లింగ్స్, మీ ఓన్ ఎనర్జీలో, ఓకేనా, ఇంట్లో నలుగురు విషయంలో వాళ్ళు ఏదైతే పూర్తిగా కవర్ చేసేసామో లేదా పూర్తిగా వాళ్ళని ఎలా రిప్రజెంట్ చేయాలి, అందరి ముందు ఎలా బుక్ చేయాలి అనేది చేసేసాము అనుకున్నారు, కానీ అది పూర్తిగా జరగడానికి ఆస్కారమే లేదు. 424 ఈజ్ అ సిగ్నిఫికెంట్. 24 ఇయర్స్ ఉన్న వాళ్ళ విషయంలో, 2 విషయంలో, 6 విషయంలో, 60+ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, ఓకేనా? గ్రాండ్ పేరెంట్స్ యొక్క బ్రదర్స్, ఓకేనా, వాళ్ళ యొక్క కిడ్స్. 444 ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఖచ్చితంగా స్టెబిలిటీ కన్ఫర్మ్. అండ్ అగైన్ 4
నలుగురు విషయంలో స్టెబిలిటీ కన్ఫర్మ్, దాన్ని ఆపలేరు. ఎన్ని రకాలుగా ఫ్రేమ్ చెయ్యాలి అని అనుకున్నా దానికి ఆపడానికి అసలు ఆస్కారం లేదండి. మీరు దూసుకొని వెళ్ళిపోతారు అంతే. మీరు ఖచ్చితంగా దూసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఇంట్లో ఒకరి విషయంలో కాళ్ళకి సంఖ్యలు వేసేసి మేల్ పర్సన్ విషయంలో వాళ్ళు ముందుకెళ్ళడానికి లేకుండా వారిలో ఉన్న టాలెంట్, వాళ్ళలో ఉన్న ఫైర్, వాళ్ళలో ఉన్న ఏంజిల్ బ్లెస్సింగ్స్, స్ట్రెంగ్త్ అవేవి వాళ్ళకి కనిపించకుండా చేసి వాళ్ళ ఇంటి నుంచి బయట వాళ్ళనిగా మార్చి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేసాము అని చెప్పి గతంలో ఒక ఫెమినైన్ ఎనర్జీ అనుకుంటున్నారు. నలుగురిలో వీళ్ళని ఒకరిని ఇలా చేసింది నేనే కదా అని గర్వంగా చూస్తున్నారు తను. నిజానికి 9 ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. 9 మెంబర్స్ కూడా ఆ వ్యక్తిని ఏలెత్తి చూపించేలా చేయాలి అనుకున్నారు. 6 కాస్త 9 అయ్యారు. అంటే వాళ్ళతో పనిచేసే వాళ్ళు ఇంకో 3 పెరిగారు తప్ప ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని తొక్కేయడానికి అవకాశం లేదు. దిస్ ఇస్ ద పాస్ట్ కర్మ అండి. పాస్ట్ లైఫ్లో కొన్ని లెక్కలు ఉన్నాయి, దాన్ని తీర్చడం కోసం వారు జీవితంలో ఇన్వాల్వ్ అయ్యారు. లెటర్ బి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వారికి దారి ఉంది, ఫ్యూచర్ కనిపిస్తుంది, కానీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఓకేనా. ఇన్నోసెన్స్ 9 ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. 9 మంది కూడా మీ యొక్క అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకున్నట్టుగా గతంలో గేమ్స్ ఆడినట్టుగా మైండ్ గేమ్స్ కానీ డైరెక్ట్గా సజెషన్స్ ఇవ్వడం, లేదా ఇలా చేయండి అలా చేయండి, మీరు చేస్తున్న పని ఆపేయండి, అర్జెంటుగా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి. నో, ఇప్పుడు అసలు ఎవరికి పర్మిషన్ లేదండి. కావాలని మీ చేత మీ పని ఆపించాలనుకుంటే వాళ్ళ పని అడ్డం తిరిగిపోద్ది. న్యూ బిగినింగ్ లేదండి, అసలు న్యూ బిగినింగే లేదు. ముందుకు వెళ్ళకుండా చేయలేరు. ఓవైఎల్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. ఖచ్చితంగా బాధ పెట్టలేరు, ముందుకెళ్ళకుండా చేయలేరు. అగైన్ ఇద్దరు విషయంలో ఎలాంటి చేంజ్ తీసుకురాలేరు. వాళ్ళు విలువల్ని మర్చిపోయి జీవిస్తున్నారు. 3 విషయంలో ఇల్లు లేకుండా చేయాలి, నీడ లేకుండా చేయాలి, వాళ్ళకి ఆధారం లేకుండా చేయాలి. ఓకేనా. కార్మిక్స్ చాలా అంటే చాలా క్లియర్గా ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మూమెంట్ వాళ్ళ కాళ్ళకు వాళ్ళే బందీ వేసుకుంటున్నారు. వాళ్ళ దారిని వాళ్ళే అడ్డుకట్టే వేసుకుంటున్నారండి. వాళ్ళ కాళ్ళకు వాళ్ళే బందీలు వేసుకుంటున్నారు. పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. వాళ్ళ చుట్టూ పేర్చుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడికి కదలడానికి లేకుండా, ఏమీ చేయడానికి లేకుండా. వాళ్ళకంటే ఒక జీవితం ఉందనే విషయాన్ని మర్చిపోయారు. ఇంట్లో ఒకరి విషయంలో బెండ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, స్టాండ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా. మొబైల్, ఐఫోన్. ఓకేనా. ఇంటికి సందు లేదా ఇంటికి బయటకు వస్తే అక్కడ ఒక ప్రహరీ. ఓకేనా. తాళ్ళు. ఓకేనా. లేదా మీరు అక్కడ బట్టలు ఆరేస్తుంటే వాటి దారాలు కావచ్చు, తాడులు కావచ్చు. ఓకేనా. ఎలాగైనా స్టక్ అయ్యేలా చేయాలి అని అనుకుంటున్నారంట. బీటలు వారుతాయండి. గోడలు ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ ఇంటికి బీటలు వారుతాయి. ఓకేనా. అసలు పర్మిషన్ లేదు. మీ ఇంట్లో ఒక జోలికి రావడానికి పర్మిషనే లేదండి. ఏంజల్ చెప్పేస్తున్నారు, చూస్తున్న వాళ్ళందరికీ మబ్బులు ఇడిపోతాయి. అండ్ ఎవరైతే ప్రయత్నాలు చేయడానికి చూస్తున్నారో వాళ్ళకి బీటలు వారిపోతాయి అని, నిలువు నీడ లేకుండా పోతారు అని. దిస్ ఈస్ ద రియల్ కార్మిక్ ఎనర్జీ అండి. ఓకేనా. మీ విషయంలో బురద జల్లడానికి గతంలో అయిపోయింది, ఎవరు చేశారో కూడా తెలిసిపోయింది. బట్ ప్రస్తుతం అలాంటి ఛాన్సే ఎవరికి లేదండి. ఓకేనా. అనుకుంది జరగదు, చేంజ్ తీసుకురాలేరు. మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయిపోయినప్పుడు వాళ్ళు ఎవరికి మీరు ఎప్పుడైతే పక్కాగా అనుకున్నారో అప్పుడే ఇంకా అందరికీ అవకాశాలు కట్టయిపోయింది. అవకాశాలు లేవు. ఇంకా మీరు ఏదైతే అనుకుంటారో అది మీరు క్రియేట్ చేసుకోగలరు. అది కూడా ధర్మంగా, దేవుడి బ్లెస్సింగ్స్తో, మీ యొక్క ఎనర్జీతో మీరు ఎన్నైనా ఎక్స్ప్లోర్ చేయగలరు, ఎన్నైనా బిజినెస్లు చేయగలరు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 1818 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.